వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ సార్, నిన్న సభలో ఎస్ఐఆర్ కు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారు అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం చూసాము. సో ఏంటి దీనిపైన ఏంటి సమాధానం? అంటే ఇది ఇండివిజువల్ గా ఎవరి వాళ్ళే అడుగుతాను, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. సో దీనిపైన మీరు మాట్లాడండి. ఆ మాట కన్నా ముందు ఒక్కటే హాఫ్ మినిట్. ఇప్పుడు పొల్యూషన్ ఇండస్ట్రీ షిఫ్ట్ చేస్తారు కదా, అయితే మాదాపూర్ అవన్నీ కూడా అవన్నీ పొల్యూషన్ కాకుండా అక్కడ మొత్తం కంజెషన్ అవుతా ఉన్నది. అందుకోసమే పాలసీకి ఓపెన్ చర్చ ఇవ్వండి దయచేసి. ఆ విషయంలో ఈ హైదరాబాద్ క్లీన్ గా ఉంచండి, కొత్త ల్యాండ్ ఇవ్వండి, కానీ ఇక్కడ సర్కార్ చేతిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ కోసం చేయకుండా ఉండాలని నా ప్రతిపాదన. రెండవది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే దేశంలో జరుగుతలేదా? కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు ఎస్ఐఆర్ అనేక సంవత్సరాలుగా. లేని వాళ్ళను తీసేయమని చెప్పి విచారణ సర్వే చెప్తారు, లేదు బోగస్ ఓటర్స్ తీసేస్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మా ముస్లింలను టార్గెట్ చేసుకుని తీసేస్తా ఉన్నారు, ఇది ప్రజాస్వామ్య హక్కులు కాలు రాసినట్టయితే ఏదో మాట్లాడుతూ ఉంటారా? నిజాయితీ జరుగుతున్న విషయాన్ని మీకు గనక అనుమానం ఉంటే జస్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వండి, నా పేరు ఉండే తీసేసినారని చెప్పండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎస్ఆర్ ఒక సిస్టమేటికల్ సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది జరగనియాలని చెప్పేసి. దీనికి తప్పేమున్నది? అనేక మంది రోహింగ్యాలు లేక విదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు, బర్మా వాళ్ళు ఈ యొక్క హైదరాబాద్ లో ఈ యొక్క రాష్ట్రంలో ఉంటే ఆ కారణం చేత వ్యాలిడ్ రీజన్ లేకుండా, హక్కు లేకుండా వచ్చేటువంటి ఒక వాళ్ళను ఓటర్లుగా నమోదు చేద్దామా? అది తీసేయాల్సిన బాధ్యత కాదా? ఇది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ చేస్తున్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్. దీన్ని కూడా రాజకీయం చేస్తా అంటే నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, నేషనల్ సెక్యూరిటీ గురించి ఆలోచించేటువంటి ఒక ప్రక్రియను మీరు సమర్థించకుంటే చరిత్రలో ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. డెఫినెట్ గా సార్, ఇప్పుడు పోయిన వాళ్ళని తీసేయాలి, రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళని తొలగించడం, రివిజన్ అనేది, ఇంటెన్సివ్ రివిజన్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంటే. కానీ ఇది అడ్డు పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను ఎలక్షన్ కమిషన్ మీకు అనుకూలంగా వ్యవహరిస్తోందని గతంలో కాంగ్రెస్ విమర్శించింది. నిన్న అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్ఐఆర్ పట్ల పలు విమర్శలు అయితే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. లేవనెత్తి కంప్లైంట్ ఇచ్చారేమన్నా? ఇగో మా పేర్లు ఈ లిస్ట్ ఉంది, తీసేస్తారు, మేము బట్ ఉంటున్నాం. కాంగ్రెస్ ఇచ్చినట్టుంది కదా, కాంగ్రెస్ ఇచ్చినట్టుంది. ఏమి ఇవ్వలేదు. వాళ్ళు వీడియో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు కదా సార్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. బేస్లెస్ ఆరోపణలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం ఏంది? రిటర్న్ లో ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వండి, వాళ్ళు సర్వే చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. లిస్ట్ లో నా పేరు నిన్న ఉండే, నేను ఇక్కడనే ఉంటున్నాను, నా పేరు ఇవాళ నోటిఫికేషన్ లేదని చెప్పండి. 15 రోజులు టైం ఉంటుంది. యూ కెన్ ఫైర్ కంప్లైంట్. అది లేకుండా నిరాధారంగా మా ఆరోపణలు చేయడం, డిస్కస్ చేయడం అర్థం. ఒక మంచి ప్రక్రియ, దేశ భద్రతకు సంబంధించి లేదా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి ఒక మంచి ప్రక్రియ టేకప్ చేసింది, దాన్ని సమర్థించాలి. మేము సమర్థించిన కాంగ్రెస్ చేసినప్పుడు చరిత్రలో ఉన్న సత్యం, ఇది కళ్ళ ముందర ఉన్న రికార్డ్. ఇది ప్రక్రియ కాదంటే ఎట్లా? దత్తాత్రేయ గారి వర్షన్ తీసుకుందాం ఎస్ఐఆర్ పట్ల. దత్తాత్రేయ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఎస్ఐఆర్ పట్ల? డెఫినెట్ గా ఇప్పుడు ఈ రివిజన్ అనేది ఇంపార్టెంటే కదా, ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఇలా లేకపోతే చాలా వరకు కూడా దొంగ ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫైనల్ గా ఒక లైన్ లో మీరు తీసుకుంటా, ప్లీజ్ నోట్ చేసుకోండి. దేశవ్యాప్తంగా నకిలీ ఓట్లను, మరణించిన ఓట్లను, లేకపోతే డబుల్ రిజిస్టర్డ్ ఓట్లను తొలగించడానికి ఇక్కడ ఎవ్వరం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. వీఆర్ వెల్కమింగ్ దట్. బట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ ఏతర రాష్ట్రాలు కావచ్చు, కేవలం ఒక వర్గం, ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల ఓట్ల పైననే
పూర్తి స్థాయిలో ఆ ఓట్లను నిర్మూలించాలనేటువంటి ఒక కుట్రతోటి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు మైనారిటీ వర్గాల జనాభా ఎక్కువ, వాళ్ళ స్థితిగతులు ఏమో పాపం వాళ్ళకి అవసరాలు తక్కువ ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వలసలు పోతారు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఉపాధి పొందుతారు. వాడికి ఇక్కడికి వచ్చేసి నువ్వు ఖచ్చితంగా నీ ఓటు రిజిస్టర్ చేసుకున్నావా లేదా అనేటువంటిది బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తాడు. ఒకవేళ వాడి ఓటు తొలగిస్తే మళ్ళా వాడు పోయి ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదంతా వాడు ఒక రోజు పని వదిలేసుకొని చేస్తాడా అంటే కేవలం ఒక మైనారిటీ వర్గాల ఓట్లను తొలగించడానికి ఇది ఒక కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టుగా దేశవ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఒక పశ్చిమ బెంగాల్లోనే దాదాపుగా 98 లక్షల ఓటర్లను తొలగించారని చెప్పి వాళ్ళ క్యాబినెట్ అసోసియేషన్ మొత్తం వెళ్ళి మొత్తం వాళ్ళ ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్స్ అందరు వెళ్ళి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ముందర ధర్నా చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం ఎలక్షన్ కమిషన్ ముందర. నేనేమంటా ఉన్నా అంటే ఈ దేశం అన్ని మతాల సర్వమతాల సన్నిధం కాబట్టి, ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కాబట్టి మీరు మీకు అనుకూలంగా ఉన్న ఓటర్లని పొందుపరచడం, లేని వాళ్ళని తొలగించడం మీకు ఎవరిచ్చిండ్రు ఈ రైటు? చాలా స్పష్టంగా చెప్పింది కదా దత్తాత్రేయ గారు. ఇంతకుముందు నేను పేపర్ చదివినప్పుడు యూపీకి సంబంధించి 2.89 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి యూపీకి సంబంధించి. ఇప్పుడు 12,55,00,000 ఓటర్లు యూపీలో ఉన్నారు ఇప్పుడు సవరించిన తర్వాత చూసిన లెక్క. అయితే ఇది వెల్లడించిన తర్వాత, ఈ ముసాయిదా తర్వాత మీ అభ్యంతరాలు చెప్పడానికి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి కూడా సిఇసి వెల్లడించడం జరిగింది. సో అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా చెబుతారు కదా. ఇప్పుడు ఎవరి ఓటు హక్కుకు సంబంధించి వాళ్ళు రెస్పాన్సిబుల్ అయి ఉండాలి కదా. సో తొలగించడం అంటే వాళ్ళు ఆ టైంలో అక్కడ లేనప్పుడు ఆ అడ్రస్ ప్రూఫ్ తో కనుక వాళ్ళ ఓటు ఉన్నప్పుడు అది తొలగిస్తే మళ్ళీ వాళ్ళు అడుగుతారు కదా. అభ్యంతరాలు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ వాళ్ళ ఓటు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు. ఇల్లే వలస పోతే ముసలోళ్ళు మాత్రమే ఉంటున్నారు జోష్నా మేడం. ముసలోళ్ళకి ఆన్లైన్ ఏం తెలుసు, ఆఫ్లైన్ ఏం తెలుసు, ఆధార్ కార్డులు ఏం తెలుసు, ఎలక్షన్ కార్డులు ఏం తెలుసు. కుటుంబం వలసలు పోయిన ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు దుబాయ్ కు పోయి బతుకుతారు. వాళ్ళ కుటుంబంలో భార్య ఒక్కతే ఉంటది. భార్య చేనులకు పోయినప్పుడు బిఎల్ఓ వస్తే గత ఓటు మొత్తం లేనట్టే తొలగించినట్టే అవుతుంది. నేను అనేది ఏంటంటే అవకాశం గ్రామ స్థాయిలో కల్పించాలా, గ్రామ స్థాయిలో అవకాశం కల్పించాలా. దత్తాత్రే అటువంటి గ్రామాల్లో పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, హెల్ప్ చేయాలి అటువంటి ఎవరు మీ పార్టీ నాయకులా? మీ పార్టీ నాయకులే అనుమానం ఉంటే సేవ చేయండి, అలా హెల్ప్ చేయండి. ఒకసారి ఇందిరా గారు, అంటే ఇప్పుడు మరి దీనికి ఏంటి పరిష్కారం? వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఎవరు ఇట్లా పేరు నమోదు చేయించడం అయితే ఇష్టం వచ్చినట్టు నమోదు చేస్తే ఇంకా ఓట్లు పెద్ద ఎత్తున పెరిగిపోతాయి, దొంగ ఓట్లు పెరిగిపోతాయి. దానికి సంబంధించి ఏంటి? ఓటర్ ఐడీస్ ఎక్కువ సంఖ్యలో అవుతాయి కదా, ఉన్న జనాభా కన్నా కూడా ఓటర్ ఐడీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల యొక్క ఓటుని కొల్లగొట్టాలా, ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ చేశారు. అది వర్కౌట్ అవ్వాల. ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి దాంతో బ్యాలెట్ కావాలన్నటువంటి ఒక ప్రచారం వచ్చింది. సో అసలు బ్యాలెట్ ఇదంతా ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అసలు ఓటే లేకుండా చేసినందుకు పంచాయతీ లేదన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఓటు వేసేవాడికి ఓటు హక్కు కోల్పోయే విధంగా ప్రభుత్వాల నుంచి ప్రభుత్వం యొక్క వ్యతిరేకతని కనిపించకుండా చేయాలంటే ఇది ఒకటే ప్రత్యామ్నాయం వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి ఇవాళ బీహార్ లో ఓడిపోవడానికి, ప్రతిపక్షాలు ఓడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకున్న ఓటే తీసినాక మాకు ఓటేస్తాడో ఓడున్నాడు ఇంకా అక్కడ చెప్పండి మీరు. దాదాపు ఆడ 98 లక్షల ఓట్లు ఎత్తివేసి అని చెప్పేసి గగ్గోలు పెట్టి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టి పవర్ పాయింట్ చేసి బతికున్న వాళ్ళని చచ్చిపోయిందని చెప్తే ఆ వ్యక్తులను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటదా? వీళ్ళు బతికే ఉన్నారు కానీ యాక్చువల్ గా తొలగించిన 60 లక్షలు అనుకుంటా, మళ్ళీ 25 లక్షలు యాడ్ చేశారు అనుకుంటా. అడిషన్ లో 20 లక్షలు యాడ్ చేశారు. 60 లక్షల మందిని తీసేసినారు. ఒక 20 లక్షల మంది అటు ఇటు షిఫ్ట్ అయినారు, ఇచ్చినారు. సో కాబట్టి ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఎలక్షన్ కి 1 ఇయర్ డిఫరెన్స్ లోనే ఇన్ని లక్షల ఓట్లు గల్లంతైనాయి అని అంటే ఎవరైనా అనుమానం పడతారు కదా. దాంట్లో ఏమున్నది? సో ప్రజలు రోడ్ల మీదకి రావట్లేదా అని అంటే బ్రహ్మాండంగా రోడ్ల మీదకి వచ్చినారు. వాళ్ళని మీరు కన్సిడర్ చేస్తే కదా. కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చేసి పొర్లు దండాలు కాలు మొక్కేటువంటి పరిస్థితి చూసినాం మనం ఎక్కడైనా. అమిత్ షా గారు కాలు మొక్కినారు. ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా?
కాబట్టి సదా మీ సేవలు అనే విధంగా ఈసీ పనిచేస్తుంది. ఇలా పనిచేసినటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడితే మేము ఇవాళ ద్రోహులం అవుతున్నాము. ఇవాళ దేశభక్తి వాళ్ళకొక్కరికే ఉన్నది. దేశభక్తి కేవలం బీజేపీ నిజంగానే భారతీయ జనతా పార్టీకి సోయి ఉంటే ఈ దేశం నుంచి 2014 నుంచి 2020 ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని ఈ దేశం నుంచి వద్దనుకొని ఇతర దేశాలకు పోయినారు. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఒక లైన్ లో, ఎందుకంటే మనకు సమయం అయిపోయింది. ప్లీజ్ దయచేసి శ్రీనివాస్ గారి సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి. ఇద్దరు విమర్శలు విన్నాం కదా, శ్రీనివాస్ గారు మీరేం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఒక్కటి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ కళ్ళ ముందు కనబడుతుంది. రోజు టీవీలో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము. బంగాల్ నుంచి వేల మంది ఎందుకు పోతున్నారు? వేల మంది బంగ్లాదేశ్కి ఎందుకు పోతున్నారు వాపస్? వాళ్ళ ఓటర్లు గారు ఈ దేశ పౌరులు కాదనే ఈ యొక్క ఎస్ఐఆర్ ఫేస్ చేయలేక పోతా ఉన్నారు. ఉన్నోళ్ళు అయితే కంప్లైంట్ ఇవ్వండి, మీరు పిటిషన్ పెట్టండి. ఆ మాట మరి ఇప్పుడు ఎవరైనా కానీ డౌట్ ఉంది. ఇప్పుడు వలస వెళ్తున్నారు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. సో ఇలా నమోదు చేసుకునేటువంటి టైంలో ఇందిరా గారు, శ్రీనివాస్ స్ట్రైట్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర పని చేసుకుంటున్నారు. సో అక్కడ పక్క ఉన్న వాళ్ళు వీళ్ళు వేరే దగ్గరికి పనికి వెళ్ళారని చెప్తారు. వాళ్ళు నమోదు చేసే కన్నా కూడా ఆ కాలం కు సంబంధించి వాళ్ళు వేరే దగ్గరకు వెళ్ళారు, వేరే దగ్గర పని కోసం వెళ్ళారు అన్నటువంటివి ఏమన్నా మెన్షన్ చేసుకుంటున్నటువంటి ఉన్నాయా? అలా నమోదు చేసుకుంటున్నటువంటి ప్రక్రియ ఉందా, లేదంటే లేరు కాబట్టి అని తీసేస్తున్నారా? అది ఎట్లా ఉంది కాన్సెప్ట్? మంచి ఆలోచన. ఒకవేళ ఆ రకంగా అక్కడ లేరు కాబట్టి మీ ఓటరు పేరు డిలీట్ చేస్తున్నామని చెప్పి మెసేజ్ వచ్చే ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో జోష్ణ గారు, హైదరాబాద్ లో వేల మంది ఇక్కడ బీఆర్ఈలు ఉన్నారు. ఓటేనికి అక్కడ పోయారు, వాళ్ళ ఓటు అక్కడ ఉంది, దానికి కూడా రాద్ధాంతం చేసినారు. వేల మంది బీజేపీని తీసుకుపోతారు ఓట్లేనికి బీఆర్ఈలు అని చెప్పేసి. అరే అక్కడ ఓట్లున్నాయి, వాళ్ళు పోతా ఉన్నారు ట్రైన్ లో. ఎస్ఐఆర్ కు సంబంధించి మన దగ్గర కూడా ఇంకా వేడి స్టార్ట్ అవుతుంది.